శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువు గారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు శనిగారివి 3, 7, 10 అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శని గారి యొక్క దృష్టి కుజునితో పాటు ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం రోజులు కనిపిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క స్థితి సంచారము బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక లాభస్థానంలో రాహు యొక్క స్థితి సంచారం బాగుంది. 3 గ్రహాలు అంటే అది సాధారణమైనటువంటి యోగమే అయినప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న విధంగా విజయావకాశాలు దొరుకుతాయి. మీ కృషి ఫలిస్తుంది. ఎన్నో రకాలుగా మీరు ఆత్మ సంతృప్తితో ఉండడానికి అవకాశం ఉంది.
ధనయోగాలు బాగున్నాయి, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అనుకున్న విధంగా విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి లేదా విలువైన ఆభరణాలు ఏమన్నా కొనుగోలు చేసుకోవడానికి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. అవి అన్ని అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఊహించిన దానికన్నా లాభాలు ఎక్కువగానే వస్తాయి. ఆదాయం బాగుంది. ఇక కుటుంబ జీవితంలో అన్యోన్యత కొరకు మీరు కొంచెం సమయం వెచ్చించాల్సి ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు సరికదా, ఇంకా ఏదన్నా అపవాదు మీద పడే పరిస్థితి ఉంది. కొద్దిగా దైవ ధ్యానం బాగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. గురుగ్రహానికి సంబంధించి శనిగ్రహానికి సంబంధించి చక్కగా ధ్యానం చేసుకోవడం వల్ల చాలా వరకు మంచి పరిస్థితులు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది. శత్రువుల యొక్క ఆ బాధ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. వారు మిమ్మల్ని చాలా మంచివారిగా గుర్తిస్తారు. ఇది మీకు ఆనందం కలిగించే అంశం అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక సంతానం పట్ల తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. వివాహ జీవితంలో మటుకు వారాంతంలోకి వచ్చేటప్పటికి అన్యోన్యత ఏమన్నా తగ్గిందా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు అలా ఉంటాయిలే అనుకుని కొంచెం జాగ్రత్తగా ఉంటూ వెళ్ళండి. మళ్ళీ అతి కొద్ది రోజుల లోపలే అది సెట్ రైట్ అయిపోతుంది. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా మూఢమి అనేది ఒకటి కనిపిస్తోంది. ఇక్కడ శుక్ర రవిల కలయిక జరిగి ఉంది కాబట్టి మూఢమి దృష్టిలో పెట్టుకొని దీని తదుపరి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చే వారికి ఇంకా కష్టమే ఉంది. శారీరక కష్టం ఉంది. విద్యార్థులు ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయదారులు కూడా ఎక్కువగా శ్రమ చేయాలి. అలాగే స్త్రీల విషయంలో చాలా చాలా అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ మీకు చేతికి అందుతాయి. అంటే మీ ఆశయం సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీల విషయంలో ఇది చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని గారికి స్తోత్ర పారాయణలతో పాటు ఒకసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగిన సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నవమ స్థానంలోకి రవి, చంద్ర, శుక్రులు ముగ్గురు వచ్చి ఉన్నారు. నవమ స్థానంలో పెద్ద ఫలితాలు శుక్రాచార్యుల వారైతే ఇస్తారు కానీ మిగతా ఫలితాలు ఏవి రాకపోతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ పిత్రార్జితం అనేది మీకు చేతికి రావాల్సి ఉన్నది ఏదైతే ఉందో అది ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. తద్వారా ధన యోగాలు బాగుంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలలో ఏ కొన్నిటినైనా తప్పనిసరిగా చేసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.